ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను ఏ గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా తెగితే అదే ఖతం ఎక్కడో పడిపోతుందిరా గూగుల్లా వెతుకుతాను గల్లీ గల్లీని నేను గల్లీలో లొల్లి చేస్తే కళ్ళ పట్టి కొడతారురా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి తేరా పడ్రా వాట్ ఏ సౌండ్ ఎక్కడ ఉన్నాం గాయత్రి ఈ రోజు మనం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఖమ్మం. yes ఖమ్మం బాయ్స్ ఏం చెప్పారు వినవా కార్తీక్? అసలు నీకు వినపడింది అది వినిపించింది కాబట్టి చెప్తున్నా. ఖమ్మం అంటే కథం అంట. కథం కాదు వాడు చెప్తాడు చెప్పరా ఖమ్మం అంటే దేంతడి పోచమ్మ గుడి. yes ఈ క్యూట్ గర్ల్స్ అండ్ సమ్ బాయ్స్ ని చూసిన తర్వాత ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసుకోవాలి మన ఫస్ట్ రౌండ్ ఓకే ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ ఫస్ట్ రౌండ్ లో తగ్గేదేలేలో మేము ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం మీరు క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా ఆన్సర్ చెప్పాలి ఓకేనా ఎస్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్ కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు పేరు చెప్పు స్నేహ క్వశ్చన్ ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు యూట్యూబ్ కామెంట్స్ లో ఏయ్ ఏమని పెడతావు కామెంట్స్ లో హాయ్ అని పెడతా. హాయ్ అని పెట్టాను కింద ఇంకోటి హాయ్ రా అని పెడతాడా అన్న వెంటనే ఏంట్రా అని పెడతావా హాయ్ ఫ్రెండ్స్ అని పెడతా. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. పేరు చెప్పు నా పేరు డైమండ్. ఏ డైమండ్ కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? వాష్రూమ్ లో. ఇప్పుడు మన ఇద్దరం కామన్ టాయిలెట్స్కి వెళ్ళినాం రా ఎట్లా పరిచయం చేసుకుంటావు కొత్త ఫ్రెండ్ ని హాయ్ భయ్యా. హాయ్ ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటా నేను ఇక్కడే ఉంటా. పేరు చెప్పు దిస్ ఈస్ దీపిక. దీపిక దీపిక పట్టుకొని దీపిక క్వశ్చన్ ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? కస్టమర్ కేర్ కాల్స్. ఏయ్ సరే ఇప్పుడు నేను కస్టమర్ కేర్ కాల్ చేసి నువ్వు మాట్లాడాలి ఓకేనా హలో మేడం వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఇచ్కి బ్యాంక్. హాయ్ సార్. మేడం మేము ప్రొవైడ్ చేసినాము మీకు లోన్లెస్ లోన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. మాకొద్దు. ప్లీజ్ మీ వాయిస్ స్వీట్ గా ఉంది మేడం చెప్పండి. వద్దు సార్ మాకు లోన్. దీపిక మీ వివరాలు ఏంటో తెలుసుకోవచ్చా? మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ అన్ని. ఖమ్మంలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేనున్న దగ్గర నుంచి. ఓ మై గాడ్ సేమ్ పించ్. ఓకే దీపిక ఉంటాను మరి నా నెంబర్ సేవ్ చేసుకుని సాయంత్రం మెసేజ్ చేయి బాయ్. నా పేరు హర్ష. ఓకే హర్ష కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? చెరువుగడ్డ దగ్గర ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్? ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్ ఎవరు? చెరువు చాలా దారుణంగా ఉంటుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? దిస్ ఈజ్ రజిత. హాయ్ బావా. హాయ్ రా. రజిత క్వశ్చన్ ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ పరిచయం అవుతారు? ఆన్లైన్ లో అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని కలిపి ఒకటి చెప్పు. వాట్సాప్ లో ఇన్స్టాలో మెసేజ్ పెడతావా? ఏమని పెడతావు? హాయ్ అని పెడతా. తర్వాత హౌ ఆర్ యు అని పెడతా. తర్వాత ఎక్కడున్నావు ఇంకా తర్వాత ఐ లవ్ యూ. అరే ఏంట్రా ఇది? వీళ్ళ జోష్ ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది కార్తీక్? సూపర్ గా ఆన్సర్స్ చేశారు. వీళ్ళ మాటలే ఎంత హుషారుగా ఉన్నాయంటే వీళ్ళు ఆటలు ఆడితే ఎలా ఉంటుంది కార్తీక్? అవును ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో తెలియాలంటే మనం గేమ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఆ రౌండే ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట కాస్కో నా రాజా. కాస్కో నా రాజా గేమ్ ఆడాలంటే నా వైపు 2 మెంబర్స్ పార్టిసిపేట్స్ ఉండాలి, నీ వైపు 2 పార్టిసిపేట్స్ ఉండాలి. పార్టిసిపేట్స్ ని పిలుద్దామా మరి? పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ టుడేస్ పార్టిసిపేట్. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట కాస్కో నా రాజా.
కాస్కో నారాజా గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. కాస్కో నారాజా గేమ్ ఆడటానికి గాయత్రి టీం రెడీగా ఉంది. ఎస్ కాస్కో నారాజా గేమ్ ఆడాలంటే రూల్స్ తెలియాలి. రూల్స్ తెలియాలంటే మనం వెళ్ళాలి ఫీల్డ్ లోకి. కమాన్ బాయ్స్. కమాన్ బాయ్స్. కాస్కో నారాజా గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉన్నారు. కాస్కో నారాజా గేమ్ ఆడటానికి గాయత్రి టీం రెడీగా ఉంది. ఓకే, గేమ్ ఆడాలంటే రూల్స్ తెలియాలి. రూల్స్ ఏంటంటే ఈ బెలూన్ పైన కూర్చొని ఒక ఎగ్ ని నోట్లో పెట్టుకొని మడ్ వాటర్ పూల్ నుంచి జంప్ చేస్తూ వెళ్ళి అక్కడున్న ఎంటీ బౌల్లో ఎగ్ వేయాలన్నమాట. మళ్ళీ అలానే జంప్ చేస్తూ ఇక్కడికి రావాలి. ఒక్కొక్క పార్టిసిపేట్ కి 1 minute ఉంటుంది. సో ఒక్కొక్క టీమ్ కి 2 minutes టైం వస్తుంది. ఏ టీమ్ అయితే ఎక్కువ ఎగ్స్ ని కలెక్ట్ చేస్తుందో ఆ టీం విన్నర్స్. ఏ టీమ్ అయితే తక్కువ ఎగ్స్ ని కలెక్ట్ చేస్తుందో ఆ టీం లూజర్స్. విన్నర్స్ యాజ్ యూజువల్ గా జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని గెలుచుకుంటారు. లూజర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. గేమ్ విన్నర్ కదా, మరి గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు నా టీం. నా టీం నుంచి వస్తున్నాడు విశాల్. 1 2 3 go. Your time starts now. నిన్నలా రమ్మన్నాను నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. ఏమందరు వస్తే నీ చెయ్యి వదలలేరు. నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పట్టు పుట్టానే. ఆ వస్తువులలోనే నాకు ఊసు పోయిందే. చక్కనయ్యే కొద్ది ఖర్చు వేసైపోయిందే. నా ఆయి నువ్వు నీ అల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సపరేట్ వేసుకుంటావే. బింబిలికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. నా టీం నుంచి రెడీగా ఉన్నాడు మా డైమండ్. The diamond ready. 1 2 3 your time starts now. Go. एक बार दिल के पास आओ. अरे डायमंड कर ले मजा. एक बार बगरते पोकिरी बार लव खिरखिरी. డైమండ్ నిజంగా డైమండ్ లో ఆడాడు. మరి మా టీం స్కోర్ చేసిన ఎక్స్ 1 2 3 4. మేము కార్తిక్ టీం కి ఇస్తున్న టార్గెట్ టోటల్ 5x. సూపర్. దాగం వచ్చేయండి. మా టీం నుంచి వస్తున్నాడు సాయి గణేష్. ఆల్ ది బెస్ట్ నాన్న. రెడీ 1 2 3 go. Come on, you are my beauty packet. అరే అలా వెళ్ళకూడదురా, స్లోగా వెళ్ళాలి. తీసుకోరా మాట్లాడకురా. వెరీ గుడ్. అరే 1 2 3 go. అరే కూర్చో. పళ్ళతో పట్టుకోవద్దు. రెడీ 1 2 3.
हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आए रे पूजा मुಳ್ಳलेनी रोजा दिए दरवाजा టైం అప్ 2 minutes టైంలో కార్తిక్ టీం తీసుకొచ్చిన ఎగ్స్ 1 2 3 సూపర్. అరే మీరు 3 ఎగ్గులు తెచ్చారు కానీ ఏమన్నా ఫన్ చేసిరారా? ఎట్లుందిరా ఎగ్ టెస్ట్? సూపర్ సూపర్ అసలు కదా గొడ్డు కొట్టుకొని పోతే అదిరిపోద్ది కదా. సూపర్ రా సూపర్ రా. సరే మిగిలిన ఎగ్గులు తీసుకురండి, ఆమ్లెట్లు వేసుకుందాం. ఈ రోజు కాస్కోన రాజా గేమ్ లో టోటల్ టైమ్ లో ఇచ్చిన టోటల్ 2 minutes టైంలో మరి మా వాళ్ళు స్కోర్ చేశారు. టోటల్ 4 ఎగ్స్ స్కోర్ చేసి మా వాళ్ళు విజేతలుగా నిలిచారు. మరి మా విజేతలు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. కాస్కోన రాజా గేమ్ లో ఇచ్చిన 2 minutes టైంలో మా వాళ్ళు 3 ఎగ్స్ వేసి రన్నర్ అప్ గా నిలిచారు. మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. అరే ఏదేమైనా కానీ మనం ఎంటర్టైన్మెంట్ చేసినాం రా. 3 ఎగ్గులు నోట్లో నవిలి మింగేశారా? సూపర్ టేస్ట్ అసలు. సూపర్ రా సూపర్ రా. ఆ 3 ఎగ్గులు కూడా కింద పడకపోతే మావే 6 సో ఎనీవే సూపర్ గా ఆడారు. పక్కకి రెస్ట్ తీసుకోండి. ఫైనల్ గా మనం గెలిచాం కాబట్టి మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. పక్కకి వెళ్ళి ధూమ్ ధామ్ చేసుకోవాలి. ఓకే తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని ఎప్పుడు అంటారు? పేరు చెప్పు. దిస్ ఈస్ గ్రేస్. క్వశ్చన్ ఏంటంటే త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని ఎప్పుడు అనిపిస్తుంది? బాగా చదువుకోమని చెప్పినప్పుడు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని చెప్పాలనిపించింది. చేస్తే ఏం చేస్తావు? చేసుకుంటా. వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నా పేరు హర్ష. హర్ష నైస్ నేమ్ రా హర్ష. నాన్న పెళ్లి చేసేయండి నాన్న ఎప్పుడు అనిపిస్తుంది? అందమైన అమ్మాయిని చేసినప్పుడు ఈ అందమైన అమ్మాయిని చూసినప్పుడు అనిపించిందా? అనిపిస్తుంది. ఏం చేసావు నాన్న? డాన్స్. ఓ దీని డాన్స్ అంటారా? ఓ మై గాడ్ ఇది డాన్సా? ఓకే చాలా బాగా చేసావు కానీ డాన్స్ కాదు అది. మా ఊర్లో డాన్స్ డాన్స్ అంటారా? మై నేమ్ ఈస్ జుబేదా. ఏ జుబేదా హౌ ఆర్ యు రా? ఫైన్. ఓకే క్వశ్చన్ ఏంటంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని ఎప్పుడు అంటావు? ఆన్లైన్ లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూసినప్పుడు. ప్రీ వెడ్డింగ్ షూట్ చూసినప్పుడు. అవునా సినిమాలో డైలాగ్ ఉంటది కదా, నాన్న ఈ చదువులన్నీ నా వల్ల కాదు త్వరగా పెళ్లి చేసేయి నాన్న. చూసారా మీ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో? మీరు లక్షల లక్షల ఫీజులు కట్టి చదివిపిస్తా అంటే నాన్న చదువున్న వల్ల వాటిలో పెళ్లి చేయంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఒక పోజులు ఉంటాయి కదా, ఆ పోజుల్లో ఏ పోజు నీకు బాగా ఇష్టం? చేద్దాం ఒకసారి ప్రీ వెడ్డింగ్ షూట్ పోజెస్. నా పేరు దీపక్. నాన్న నాకు పెళ్లి చేసేయండి త్వరగా అని ఎప్పుడు అడుగుతావు? పాల గ్లాస్ చూసినప్పుడల్లా పెళ్లి చేయి. పాల గ్లాస్ అంత లేవు నీకు? పాల గ్లాస్ ఎందుకు లేడాడు? ఏం తక్కువ చేసావు? దీపక్ ని రా, దీపక్ ని వెనకాల నేనున్నారా? పాల గ్లాస్ ఏది? పాల గ్లాస్ ఏదంటే తేవాల్సింది నువ్వు, నేను కాదు. ఇది పాలేవి తేపోండి. గౌతమి క్వశ్చన్ ఏంటంటే త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని ఎప్పుడు అంటావు? ఆటో అంకుల్ ఆంటీ అన్నప్పుడు. ఆటో అంకుల్ నేను ఆంటీ అన్నప్పుడా? అంటే 35-40 వచ్చాక చేసుకుంటావా? లేదు ఆటో అంకుల్ ఆంటీ నన్ను అంటే అంటారా? ఇట్లా కాదు పెళ్లి చేసుకుని వస్తే అప్పుడు అను అంటే అంతే. అంతేగా అంతేగా.
ఎస్ తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. కాలేజీకి యూనిఫామ్ ఫార్మల్స్ కాకుండా మీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకురమ్మంటే ఏం వేసుకుంటారు? పేరు చెప్పు. మై నేమ్ ఇస్ తనుష. తనుష, క్వశ్చన్ ఏంటంటే కాలేజీకి యూనిఫామ్ ఫార్మల్స్ కాకుండా నీకు నచ్చిన డ్రెస్ లో రమ్మంటే ఏ డ్రెస్ లో వస్తావు? బుర్కాలో వస్తాను. బుర్కా ఎందుకమ్మా? మీలాంటి వాళ్ళు చూడొద్దని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అంటే ఇప్పుడు నేను చూస్తే ఏంటి ప్రాబ్లము? నేను మిమ్మల్ని చూడాలని. నాకు తెలిసి ఒకటే డ్రెస్ ఉంది, అది మళ్ళీ మళ్ళీ తెలవద్దు అనేసి కవర్ చేసుకోవడానికి బుర్కా వేసుకొస్తుంది. నువ్వు అదే చేసావా? నేను అదే చేసేదాన్ని అప్పుడు. హాయ్ అన్న, నా పేరు విశాల్. విశాల్, క్వశ్చన్ ఏంటంటే కాలేజీకి ఫార్మల్స్ లేక యూనిఫామ్ కాకుండా మీకు నచ్చిన బట్టలు వేసుకురమ్మంటే మీరేం వేసుకొస్తారు? డబ్బులు ఎందుకు ఖర్చు, పొద్దున న్యూస్ పేపర్ కట్టుకొని వస్తా. చూడు, కళ్ళు మూసుకో. వాడు ఒక న్యూస్ పేపర్ కట్టుకొని వస్తే ఎలా ఉంటుంది ఊహించుకో. వద్దు. వద్దా? మరి ఇక్కడ ఏం చేయాలి? అది తిరిగితే ఎక్కడ చూపించుకోవాలో తెలీదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కావ్య, క్వశ్చన్ ఏంటంటే కాలేజీకి యూనిఫామ్ కాకుండా ఇంకేదైనా డ్రెస్ వేసుకొని రమ్మంటే ఏం వేసుకున్నావు? స్టైల్ గా రోజు హీరోయిన్ లెక్క వస్తా. హీరోయిన్ లెక్క? ఎట్లా హీరోయిన్ అంటే? నువ్వు హీరోయిన్ లెక్క అన్నావు కదా. హీరోయిన్ లెక్క అంటే ఆమె రోజు ఐబ్రోస్ ఇవన్నీ మేకప్ అదని తీసుకొని 3-4 కేజీలు వేసుకుంటావా? అంటే హీరోయిన్లు అట్లా వేసుకుంటారు. ఈమె చూడు 2 కేజీలు వేసుకుంది. వేసుకోవా? సరే, ఓకే వెళ్ళు. ఎస్ తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి ప్లేస్ లో పడుకుంటే మీకు హాయిగా నిద్ర పడుతుంది? మై నేమ్ ఇస్ విన్యశ్రీ. విన్యశ్రీ, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి ప్లేస్ లో పడుకుంటే బాగా నిద్ర పడుతుంది? పొలాల మధ్యలో లుంగి కట్టుకొని పడుకుంటే హాయిగా ఉంటది. మొత్తం ఇటు పొలాలు వేసి మధ్యలో లుంగి కట్టుకొని అంతేనా? దిస్ ఇస్ మణికంఠ సాయి. మణికంఠ సాయి, ఎలాంటి ప్లేస్ లో పడుకుంటే మీకు హాయిగా నిద్ర పడుతుంది? శ్మశానంలో. ఎప్పుడైనా ట్రై చేసావా? ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేయి, బాగుంటుంది నిజంగా. ఇట్స్ వర్తబుల్. నువ్వు కూడా కంపెనీ ఇస్తావు అన్న? నేను ఇస్తా. నా పేరు కలహాసిని. కలహాసిని, నైస్ నేమ్. కలహాసిని, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి ప్లేస్ లో పడుకుంటే బాగా నిద్ర పడుతుంది? సముద్రం పక్కన పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. సముద్రం సౌండ్ విన్నావు ఎప్పుడైనా నైట్? చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు సునామీ వస్తే పరిస్థితి ఏంటి? కొట్టుకోపోతా. ఓకే, సూపర్ గా ఆన్సర్ చెప్పారు. గర్ల్స్ గానీ బాయ్స్ గానీ అద్దరు కొట్టారు ఈ రోజు. స్పెషల్లీ మా హ్యాండ్సమ్ బాయ్స్ అయితే క్రేజీగా చెప్పారు. అసలు క్యూట్ గర్ల్స్ ఎంత బాగా పర్ఫార్మ్ చేశారో ఈ రోజు. ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు చూద్దామా? చూద్దాం. లెట్స్ వెల్కమ్. ఈ ఊర్లో పనిపాట లేకుండా తిరిగేటోని నేనేనంట. మరి కదా చెప్పు కదా అన్న. డైపర్లు ఉండే నా సైజుకు. డబ్బర్లు అన్న. 100 రూపాయల కోటే. అమ్మో, అన్ని లేవు పైసలు. ఇయ్యే ఒక డైపర్ ఇయ్యి అన్న. ఎందుకు అట్లా వేస్తావు? నువ్వు అని ఇప్పారు అది డైపర్. నువ్వు ఇట్లా డైపర్లు కొనుక్కొని వచ్చినవులే. ఎవరికి చెప్పనులే. మిమ్మల్ని ఓని అడ్డమేస్తా. ఓ, నీ డ్రెస్సు నా డ్రెస్సు సేమ్ ఒకలాగానే ఉంది. మిక్సింగ్ అయినాం. సేమ్ డ్రెస్సు దా బేబీ. అట్లా పోతారు. అగు మీరు తింటారు, నాకు ఇయ్యరా? ఏ అంజలామచంద్రం, ఏడకత్తన్నారు ఇద్దరు. ఓ పైట్లు ఇచ్చిండ్రా, పైట్లు బిల్డప్లా. ఇటు రాండి, ఏం చేయండి రండి, మాట్లాడతారు. ఇంటికాడ సాంప్రదాయం లాక్కుంటారు. ఇడికి వస్తేనేమో మాస్ మహారాజా నా లెక్కనే ఉంటారు. ఓ అన్న, కారు నీకు డిస్టర్బ్ చేసి నన్ను నువ్వు ఓ అన్న సారీ అన్న. ఏమనుకో దా బుజ్జి. అగో దా ఫోటో ఇస్తారా అండి? అగో గాయనేంది నాకు ఇస్తాడు. నా తడకు చూపెడతా. ఓ సెక్యూరిటీ, ఏం చేస్తాను అన్న? ఇడా కాపులు ఉన్నావా ఇడా? అటు పో దొంగలు గుట్టి వచ్చేమని ఎత్తుకోగల బ్యాగ్. ఎటు పోదాం ఇప్పుడు? ఏడుకో ఆంటీ, ఏడుకోతుర్రు అన్న. ఏం చేస్తాను? బండి మీద కూర్చున్నావు. టైం ఎంత చూడే నీ ఫోన్లో. నా దగ్గర టైం తెలుస్తలేదు. ఏం అర్థమైతలేదే. ఎంత అయింది టైము? అన్న మ్యాంగో జ్యూస్ ఇవ్వవా తాగనికే? ఇయ్యా అన్న. ఎందుకు అట్లా ఇస్తావు? లేవే, పైసలు లేవు. అవు గిజ్జెగ్గులో పోసి పెద్దగైనా పరే మొత్తం తాగుతా నేను. పోసి అన్న. పోయమాట పెడతలేవు కదా. నువ్వు ఎంత పాపాత్మని ఉన్నావే. నీకు పెళ్ళి కాదు, పో. నువ్వు పోయకుంటే. పొయ్యా అన్న, నీకు మంచి లవర్ దొరకాలని. పొయ్యే, ఎందుకట్లా చేస్తావు?
రేపు ఇస్తా పైసలు. అరే మచ్చా నువ్వనా చెప్పరాదురా. ఊపి మచ్చా మ్యామ్ నీకు దండం పెడతానే ఆకలైతుంది బాగా. అవ్వ ఎవరు ఊపించే చోట్ల లేదుగా, నేను అటు పోతా పోరి. ధీరా ధీరా మగ ధీరా. ఓ బుజ్జి బ్యాగ్ బాగుంది, డ్రెస్ బాగుంది, మంచిగా ఉన్నావు ఈ డ్రెస్సులా. ఏడుకోదాం ఇప్పుడు. అగో చెప్పులు ఊసిపోయినాయి కదా, అమ్మో దాపెట్టుకుంటా లేకుంటే చుట్టుకోవద్దు. ఏం చేస్తున్నావు అన్న, ఫోన్ మాట్లాడుతున్నావు? అవే ఏంది సంసారం ఎట్లా? ఇద్దరం పనిపాట లేకుంటే సంసారం ఎట్లా నడుస్తుంది? ఇంటికాడ కష్టమే ఉన్నది. ఫోన్ మాట్లాడకుండా వదిలేసి అక్కడ వాడే ఫోన్. నాకన్నా తిప్పారు అది ఫోన్. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో స్టూడెంట్ల ఆన్సర్లు అదిరిపోయాయి, వాళ్ళ డాన్సులు అదిరిపోయాయి, అసలు వాళ్ళ గేమ్స్ నెక్స్ట్ లెవెల్. ఎస్ చూసారుగా ఈ రోజు అదిరిపోయిన ఎపిసోడ్. రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ గాయత్రి, దిస్ ఇస్ కార్తిక్. జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్.